అన్నలు అక్కలకి అందరికి నమస్తే. అందరికి మంచిగా కోరుకుంటున్నా. ఇవాళనైతే మా అవ్వ బోనాలు తీస్తాను మళ్ళీ అందుకే ఇవాళ వీడియో తీస్తాను శ్రావణ మాసానికి. ఇప్పుడు చూపెడతా దారి. ఇప్పుడైతే మా అవ్వ దేవుని గుడికి అడుగుతాను. మా అక్క ఇక్కడ మామిడాకులు గుచ్చుతాను. మా అవ్వ కూరాడైతే దీపం ముట్టించింది. అవ్వ కూరాడు విసుతం పోయించినావా? రెండు అయితే బోనాలు వండుతుంది మా అవ్వ. ఇక్కడ నైతే మేము మామిడాకులు గుచ్చుతాం. ఇక్కడున్న అక్కడ మామిడాకులు గుచ్చుతా అయిపోద్ది. లిఖిత గుచ్చుతుంది. అవి గుచ్చుతుంది. లచ్చావా ఇంకా అందుతలేదు. పీట వేసుకున్న సుత అందుతలేదు. పడ్డదా కళ్ళల్లో? లచ్చావా గుచ్చుతుంది. అందుతలేదు. ఇంకో చూడు ఎట్లా నిలబడ్డది. లచ్చావా దూసుకుంటుంది. మీరైతే మా చిన్న ఎటు ఏంది అనుకుంటారు కదా. మా చిన్ననైతే ఇప్పుడు గుడికి ఏంది. గుడికి వచ్చినాక ఇక చూస్తుంది. మా చిన్న గుడికి వచ్చినాక మా చిన్నని తీయాలి. ఇప్పుడు మా మల్లన్న దేవుడు ఎట్లుంటారో మీరు చూడురి. మంచిగా ఉన్నది మల్లన్న దేవుడు. మా వాళ్ళైతే ఇప్పుడు బోనాలు అండి అదే దేవుని గుడి కాడ పెట్టి బోనాలు ఒక బోనం దేవుని కాడికి తీసుకుపోయి ఆడ దేవునికి ఎట్టు పారాలు ఇంటికి వచ్చి తినుడి. అంతేనా? అంతే. మా అవనైతే ఇప్పుడు మిరపకాయలు కొత్తానవా? మిరపకాయ ఉల్లిగడ్డ కొత్తంది. ఇక్కడ మా అక్కకి ఇప్పుడు ఇంకా ఆకులు. హాయ్ ఫ్రెండ్స్ అనవా? హాయ్ ఫ్రెండ్స్. ఇంకో తనుశ్రీ. నీకు అందుతుందా అనే అసలు? కాదు, బీటేసుకుంటే అందుతుంది నీకు మొత్తం. మామిడాకులు ఇపో మీ అక్కకి నేను తీస్తాను. అద్దా అది సరిపోయి బానే. ఇంకా గిన్నెను దిద్దా తీయతాను శ్రీ. ఇంకా గిన్నె లేదా? ఇదేం లేదు గిట్లా. వచ్చి చెప్తుంది ఊసగొట్టి. మళ్ళీ వచ్చి చెప్తుంది శ్రీ చెప్తుంది. లిఖిత కడుతుంది. అర్రే ఫ్రెండ్స్ మా చెల్లి అలసిపోయింది. అటుకులు బుక్కుతుంది. అలసిపోయినావా మనీష్ గారు? ఎటు పోయినావే నువ్వు? ఫ్లవర్ కింద పడ్డాయి. సానం బోనం పెడతానా? గుండు కడుకోటి ఇంట్లో కోటి. ఒకటి పెద్దది ఒకటి చిన్నదా? రెండు చిన్నవి. ఇప్పుడు సానం సత్తేనేమో పెద్ద బోనాలు. అవేంటి ఇప్పుడు? బోనాలు వండుతాను. ఇది ఇంట్లో కావా? ఇది ఇది ఇంట్లోకు. ఇదేమో మల్లన్న దేవుని కాడికి. బియ్యం ఎత్తున్నావా? ఎన్ని బియ్యం నానబెట్టుకున్నావా? ఇప్పుడైతే బియ్యం అవుతుంది. నానబెట్టింది. ఇది ఎన్ని బియ్యం అవ్వ? ఎన్ని బియ్యం ఉంటాయి? బోనం అంటే బియ్యం ఉంటాయి అంటే ఇట్లా కిలో బియ్యం. ఇది బెల్లమా? బెల్లం. బెల్లం వేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే బెల్లం రెడీ అవుతుంది.
అయిందా ఇక అయినట్టే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే బెల్లం అయింది, 2 అయినాయి. బాగా కలిసి ఫ్రెండ్స్, మస్తు ఉంటుంది. దేవుని కాడికైనా పెడతా, ఇట్లా మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే బోనం కడుగుతుంది ఫ్రెండ్స్. మా అమ్మనైతే ఊదిస్తాను ఇప్పుడు మా తాతనేమో దేవుళ్ళను ఊదిస్తాను. మా తాత అదేమో అంటారా అబ్బా, గద్దె ఊదిస్తాడు. ఇప్పుడు మా అవ్వనేమో ఊదిస్తాను. అయితే మా అవ్వ దీనిలా అవ్వ వీటిని ఏమంటారే, నువ్వు ఊదిచ్చేది దేవుళ్ళనైతే ఊదిస్తుంది. మల్లన్న దేవుడు, హనుమాన్, కూరాడు, ఈ 3. ఆ తాతనైతే ఇప్పుడు దీనిలో గుడి ఉంటుందిగా, ఆ గుడి కాడ తాత నువ్వు ఇప్పుడు జల్లింది అదేంటిది, తెల్లపిండి కాదు, కింద ఎర్రది కుంకుమనా, అది నేమంటారు, అది నేమంటారు జాజా, చంద్రం పోసి పిండి పోసి బొగ్గు తెరేసి కుంకుమ సుతం అట్లా ఇడిచి పెట్టుకొని దానిలో పోతాడు. ఇక్కడ మా అవ్వ అక్క ఎల్లమ్మగా గౌరి, మల్లన్న దేవుని తల్లి గంగ తల్లిగా, కాదు మల్లన్న దేవుని తల్లి అయితే నీలమ్మనా, మల్లన్న దేవునికి ఎందరు అక్కలు అవ్వ, మళ్ళీ చెప్పు తాత, గట్టి చెప్పు. పోషవ తల్లి, ఎల్లవ తల్లి, అందరు అక్కకి వెళ్ళాలా. ఇప్పుడు గంగ తల్లి సుతా అక్కనేనా, మరి మల్లన్నకి ఎందరు భార్యలు, 5 7 6 ఎక్కడ అవ్వ. ఇప్పుడు ఇదేమో దేవుడు అన్ను గౌరీదేవి కదా, దాంట్లో ఏం పెడతారు, అవ్వ. ఇప్పుడు మనం నోవులు ఎప్పుడు వేసుకున్నాడు, ఇది ఇప్పుడు అమాస కదా, ఇది అమాస పున్నంలోనో శ్రావణంలోనో, శ్రావణం, ఇది శ్రావణం, అమాసలోనో పున్నంలోనో పెద్ద బోనాలు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే సమ్మక్కను ఊదిచ్చింది, కనుమలు పెట్టింది ఫ్రెండ్స్. ఇట్లా దీపం పెట్టింది. అయితే నేను లేని గడి తీయలే రాక, దీపం ముట్టించింది. కూరాడి బోనం ఇచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే బోనం ఎత్తుకోబోతున్నాం మల్లన్న దేవుని కాడికి. ఇప్పుడైతే బోనం ఎత్తుకుంటాను మా అవ్వ. నేనే ఎత్తుకుంటా, అసలు మా చిన్న ఎటువేది అనుకుంటారుగా. ఇప్పుడైతే బోనం తెచ్చిన, ఈవిడ యొక్క స్టోరేజ్ ఫుల్ అయింది. తీడ పక్కకు పెట్టిర్రు దేవుని. ఇక్కడ మా అవ్వ మా తాత కూర్చున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొబ్బరికాయలు కొడతారు ఫ్రెండ్స్. ఇక్కడ మా తాత కొడతాను కొబ్బరికాయలు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా చిన్న వచ్చింది, ఎట్లా అలసిపోయింది చూడరు. అయితే మీ అందరికి చెప్పినా కదా నేను మళ్ళీ పార్లర్ స్టార్ట్ చేస్తున్నాను. సో మళ్ళీ పార్లర్ వర్క్ అయితే స్టార్ట్ చేసిన ఇవ్వాలనే. ఇక బాగా అలసిపోయాను, ఎందుకంటే నాకు
బ్యూటీషియన్ అంటే ఇష్టం. మన వీడియోస్ వల్ల నేను ఎన్ని రోజులు ఆపేసిన మన 100K సక్సెస్ఫుల్ గ్రాండ్ సక్సెస్ఫుల్ అయిపోయింది. సో మళ్ళీ నేను మళ్ళీ నా ఫీల్డ్కి నేను స్టార్ట్ అయినా. నాతో సుజ్జి కూడా వచ్చింది. సుజ్జి మొక్కని చూడరు ఒకసారి చూపెట్టు. ఇటు పెట్టు కేవరా ఏంటంటే చెత్త నేను నేర్పిస్తాను పని వేసుకొని వాళ్ళ ఇంటికి పోయి పార్లర్ పెట్టుకుంటుందట. పోయింట్లో పోయి ఇప్పుడే వచ్చిన అచ్చుడితోటే అవ్వ కొబ్బరికాయ కొట్టు అని అంటాంది. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి ఇప్పుడు ప్రశాంతంగా మంచిగా మనస్ఫూర్తి దేవునికి పువ్వ తిన్నా అమ్మ అన్నం తిన్నా. ఏడా నేను మస్తు ఆగలైంది. 3-4 రోజులు ఉంది, అన్నం లేదు ఏం లేదు, మస్తు నర్వస్ అవుతున్నా. లచ్చినాకి నేనే అడగొట్టు వీడు అత్యంతలు ఎత్తుతుంది కదా. తమ్ముడు కూడా కొట్టే ఇంకనే ఇట్లా చేసిన కొబ్బరికాయ కొట్టా. అన్నలు అక్కలకి అందరికి నమస్తే. అందరైతే మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. చాలా డేస్ అయితే కాదు, ఫుల్ హ్యాపీ. ఈ హ్యాపీ అంటే ఫుల్ హ్యాపీగా, నో వర్డ్స్. మామిడాకులు నేనే వచ్చిన ఫ్రెండ్స్. కొబ్బరికాయ కొట్టడానికి కూడా కొట్లాడుకుంటారు వీళ్ళిద్దరు. తనకైతే బోనం అంతా అయిపోయింది. అవ్వనైతే ఒక పొద్దు ఇడుతుంది. అయిపోయిందా అవ్వ? ఇక అయిపోయింది. ఇలా నేనేం మిస్ అయినా బోనం. ఇక ఏం చేయాలి, ఇక అన్నీ వేసుకోవాలి కదా. ఒక్కరి వేసుకునే నడవట్లేదు. మళ్ళీ ఏంటంటే ఎప్పటి నుంచో బ్యూటీషియన్ అనేది చేద్దాం అనుకుంటేనే ఆగిపోయింది. ఇప్పుడు 100K పడ్డానికి మళ్ళీ స్టార్ట్ చేద్దామని ఈరోజు అయితే స్టార్ట్ అయినా. అన్నం కూర అయింది. అంటే ఇప్పుడు మన మల్లన బోనాలు లెక్క కాదు కదా. అంటే మల్లన బోనాలు సట్టిలో తీసినప్పుడు భోజనాలు పెడతాం కదా. సట్టిలో తీసినప్పుడు భోజనాలు. కాకపోతే ఇప్పుడు ఇంట్లో మన కొబ్బరికాయలన్నీ కొట్టింది అవ్వ, దీపం పెట్టింది. మొత్తానికైతే అలంకరించిర్రు మా గద్దెను. మాకు మల్లన పట్టణాలు ఉన్నాయన్నమాట బోనం.